హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త్. ఈరోజు మార్నింగ్ లేవగానే పక్షుల అరుపులు విందామని చెప్పేసి డోర్ తీసి బయటకు వెళ్ళి బాల్కనీలో కొద్దిసేపు స్పెండ్ చేసిన తర్వాత డీటాక్స్ వాటర్ తీసుకుందామనేసి మింట్ తులసి ఉంది నా దగ్గర, హ్యాంగింగ్ పాట్స్లో వేసాను అనమాట. సో ఆ మింట్ తులసి హాట్ వాటర్లో వేసి మొన్న తీసుకున్న కెటిల్లో వేసుకున్నాను. ఈ కెటిల్ తీసుకోకముందే ఎలక్ట్రిక్ కెటిల్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా అదే సరిపోతుంది, అయితే ఇది స్టవ్ మీద యూస్ చేయొచ్చు అన్నారు కదా, ఒక్కసారి చూద్దామనేసి బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న ఈ గాజు కెటిల్ అయితే స్టవ్ మీద పెట్టుకోవచ్చు, అలానే ఓవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ డీటాక్స్ వాటర్ తీసుకున్న తర్వాత ఇక వెంటనే ఇలా కిచెన్లోకి అయితే వచ్చేసాను. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేయాలి కదా. సో దీనికోసం అయితే నేను ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నైట్ చేసిందేమో చైనీస్ స్టైల్లో చేశాను, కానీ ఇదేమో నా స్టైల్లో చేస్తున్నాను. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే దీనిలో సాస్ వేయను, దానిలో వేస్తాను. అయితే నాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది. ఇంకా మా గీతు అయితే ఇలా రోజు చికెన్ ఐటమ్స్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తూ తింటాడు. సో స్కూల్కి కూడా పెట్టించమన్నాడు అనమాట, అందుకని ఇలా చేస్తున్నాను. ఇక ఇక్కడ ప్రాసెస్ చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్గా ఉల్లి ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నాను కదా, ఎగ్ చికెన్ అవి కూడా వేసేసుకున్నాను. అది ఎలా ఫ్రై చేసుకోవాలనేది నిన్నటి వీడియోలో ఉంది, సో అందుకని దాన్ని అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా అవి కూడా ఫ్రై చేసుకొని ఇంకా రైస్ వేసుకొని గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, ఉప్పు సరిపడా వేసుకొని ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇక మా వాడి లంచ్ బాక్స్కి అయితే చేసిన ఫ్రైడ్ రైస్ పెట్టేసి ఇంకొక బాక్స్కి ఏమో కర్డ్ రైస్ పెట్టాను. అలానే ఇంకా టిఫిన్ కింద అయితే దోసపిండి ఉంది, అయితే రోజు బోర్ కొడుతుందంట, అందుకని చెప్పేసి ఈరోజు చపాతీ చేసి ఇచ్చాను. ఇదేమో అన్విత బాక్స్ అనమాట. మామూలుగా అయితే దోశ వేసిద్దాం అనుకున్నాను, టైంకి ఇంకా నాకు వద్దని చెప్పేశాడు, అందుకని చెప్పేసి చపాతీ చేశాను. కర్రీ అయితే ఏం లేదు. సో ఇలా కూడా బాగా ఇష్టంగా తినేస్తాడు. హర్షీస్ వేస్తాను, ఒక్కొక్కసారి హనీ కూడా వేసిస్తానమాట. రోల్ చేసి హాఫ్ చేసి ఇలా బాక్స్లో పెట్టేశాను. ఇక ఎర్లీ మార్నింగ్ టైంలో బాక్సెస్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటాం కదా, సో అది కంప్లీట్ అయిన తర్వాత నా క్లమ్జీ కిచెన్ అయితే ఇలా ఉంటుంది. సో పిల్లలు వెళ్ళగానే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఈ షింక్లో ఉన్న గిన్నెలు కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటాను. ఇక నా విషయానికి వస్తే ఏ పనైనా సరే పోస్ట్పోన్ చేసుకోవడానికి చూస్తాను, కానీ ఈ కిచెన్ క్లీనింగ్, గిన్నెలు వాష్ చేయడం అనేది అస్సలు పోస్ట్పోన్ చేసుకోను. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకొంచెం గిన్నెలు పడిపోతాయి షింక్లో, తర్వాత నాకే బర్డెన్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు గిన్నెలు అప్పుడు వాష్ చేసుకుంటాను. షింక్లో రోజు మొత్తంలో గిన్నెలు పడుతూనే ఉంటాయి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తాను. సో ఈరోజు అన్వితకి ఎగ్జామ్ ఉంది. యాక్చువల్గా ఎగ్జామ్ 2:30కి అలా స్టార్ట్ అవుతుంది, కానీ తనకేమో డౌట్స్ ఉన్నాయంట. తన డౌట్స్ వాళ్ళ సార్తో క్లియర్ చేసుకోవాలని చెప్పేసి అర్లీగా బయలుదేరైతే వెళ్తుంది. జుట్టు స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలంటే మనం పెట్టే ప్యాకులతో పాటు ఇన్నర్గా కూడా మనం ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే దానికి కేరింగ్ కూడా అలానే ఉండాలి. హెయిర్ లీవ్ చేసుకోకుండా డైలీ ఇలా జడలు వేసుకుంటే హెయిర్ అనేది బాగుంటుంది. అలానే వీక్లీ వన్స్ అయినా కనీసం ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయాలి. అన్విత అయితే ట్వైస్ చేస్తుంది, వీక్లీ ట్వైస్. సో చేసే ముందు అయితే కంపల్సరీగా ఆయిల్ అయితే పెట్టుకుంటుంది. అయితే ఇక చాలా రోజుల తర్వాత అన్విత జడ వేయమని చెప్పి నా దగ్గరకు వచ్చింది. దాదాపుగా ఇయర్లో అసలు రాలేదనమాట. సో అంటే +1 +2లో అయితే కొంచెం అప్పుడప్పుడు జడ వేసుకునేది, కానీ ఇయర్ అయితే ఫస్ట్ టైం ఒక మొత్తం మీద 2-3 సార్లు వేసుకుందేమో, నాకైతే అసలు గుర్తులు కూడా లేదు. నాకు జడ వేయడం అన్నా ఇలా హెయిర్ స్టైల్స్ వేయడం అన్నా చాలా ఇష్టం. సో వేస్తాను రమ్మన్నా కూడా నాకు వద్దు వద్దు అని చెప్పేస్తుంది. కానీ ఈరోజు ఎందుకో కానీ తనంతట తనే వచ్చి నాకు జడ వేయమని నా ముందు కూర్చుంది. తనకి జడ వేస్తుంటే మా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి. రోజు ఎర్లీ మార్నింగ్ మా అమ్మ 10th వరకు కూడా 2 జడలు వేసి పంపించేది. వేసేటప్పుడు కంపల్సరీగా నూనె కూడా అప్లై చేసి వేసేదనమాట. కానీ ఇప్పటి జనరేషన్ అయితే స్కూల్కి కాదు కదా, గడప కూడా దాటి బయటకు వెళ్ళట్లేదు ఆయిల్ తలతో. దానికి తగ్గట్టు పొల్యూషన్ కూడా అంతే ఉందనుకోండి. మన చిన్నప్పుడైతే పొల్యూషన్ అంటేనే తెలీదు. ఆ టైంలో నాకు కూడా బాగా థిక్గా లాంగ్గా ఉండేది హెయిర్. కంపల్సరిగా కుంకుడుకాయలతోనే తలస్నానం చేసేదాన్ని, షాంపూ అస్సలు యూజ్ చేసేదాన్ని కాదు. ఆ టైంలో బాగుండేది హెయిర్. ఫైనల్గా జడ ఇలా వేశాను. ఇప్పుడు చూపించింది ఎలా ఉంది, తర్వాత చూపించేది ఎలా ఉందో మీరే చెప్పండి. చిన్నప్పుడు ఇలా వేసుకునే వాళ్ళం జడ, ఇప్పుడేమో ఏడకు పెడతారంట రబ్బర్ బ్యాండ్, తోకలాగా ఉంటుంది. జడ అందం వచ్చింది ఇలా పెడితే. ఫ్రంట్ లుక్ చూపించాలి మిగత అల్లాల్సిందేనంట, ఎందుకంటే అది చూసుకోదంట, అంత పొడవు ఉన్నది. యాక్చువల్గా నేను రబ్బర్ బ్యాండ్ ఇక్కడికి పెట్టాను, గొర్రె తోకనేసాను, ముందుకేసుకో అంతే అంటారు. అది ఫ్రంట్ లుక్.
హెయిర్ బ్యాండ్ కొంచెం పైకి పెట్టుకుంటే జడ అనేది అందం వస్తుంది, కానీ అన్విత ఫస్ట్ నుంచి కూడా చివరికి పెట్టుకుంటుంది, అదేమో నాకు నచ్చదు. షార్ట్ హెయిర్ అలా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ అల్లుతేనే పెరుగుతుంది కింద వరకు. గొర్రెతాకు ఎప్పటికి రబ్బర్ బ్యాండ్లోకి నెట్టేవా? అక్కడికి లేసుకో, రబ్బర్ బ్యాండ్ పైకి లాక్కో సరిపోయింది. ఎలా ఇప్పేసి మళ్ళీ ఆ పొజిషన్కి పెట్టుకో సరిపోయింది. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్విత. థ్యాంక్ యూ. బాగా రాయి ఎగ్జామ్. బాయ్ బాయ్. మార్నింగ్ గీతుకి ఫ్రైడ్ రైస్ చేశాను కదా, ఇక మాకైతే మా గార్డెన్లో 2 కాకరకాయలు దొరికాయి, దాంతో అయితే పులుసు పెట్టాను. ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు, సాయంత్రం చేసుకుంటా అని చెప్పేసి. ఇంకా దీనికి సైడ్ డిష్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బోలెడు పికెల్స్ అయితే మా ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటాయి. సో వాటిలో ఒకటి పండుమిరపకాయ చట్నీ, దాన్ని తీసి పోపు పెట్టేశాను. ఇక నేనైతే ఆఫ్టర్నూన్ డైలీ ఒక 10 డేస్ నుంచి ఇలా ఓట్సే తింటున్నాను. దానిలోకి కొంచెం గ్రేవీ కర్రీస్ అయితే బాగుంటాయి, అందుకని ఈరోజు నేను చేసుకున్న కాకరకాయ పులుసు అయితే వేసుకుంటున్నాను. తక్కువ క్వాంటిటీ కదా, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఇక మనం తినే ప్రాసెస్ తెలుసు కదా, రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తీసుకోవాలి. ఈ ఫిష్ పాట్ మా మెయిన్ డోర్ పక్కనే ఉంటుంది. రోజు అర్లీ మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే ఇదైతే పరిగెత్తుకుంటూ వస్తుంది ఫుడ్ వేయడానికి, ఫుడ్ వెయ్యమని. అయితే ఈరోజు మార్నింగ్ వేయలేదు. ఇక మేము లంచ్ తినే టైంకి గొడవ చేస్తుంది, సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్కి గుర్తొచ్చింది ఈరోజు దీనికి ఫుడ్ వేయలేదు కదా అని. సో ఈ ఫిష్ పేరు చెప్పలేదు కదా, మా పిల్లలు దీనికి ఆర్బీ అని పేరు పెట్టారు. ఇది నా దగ్గరకు వచ్చి 1.5 years అవుతుంది. అలా రోజులో ఎన్నిసార్లు వేసినా ఫుడ్ అయితే యాక్టివ్గా తినేస్తుంది. అయితే నేను డైలీ 3 times వేస్తాను. ఎప్పుడైనా ఫుడ్ వేయడం లేట్ అయిందనుకోండి, ఇక గొడవ చేసేస్తుంది. అంటే నీళ్ళ సౌండ్ చేసుకుంటూ ఫాస్ట్గా తిరుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఓ ఫుడ్ మర్చిపోయాం కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి వేసేస్తాను. 3 days నుంచి ఈవినింగ్ అయితే చాలు వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు కూడా అలానే వర్షం పడుతూనే ఉంది. వర్షం పడేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొక్కలు బాగా తడుస్తాయి, హెల్దీగా పెరుగుతాయి. దాంతోపాటు నాకు పని కూడా ఎక్కువే ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా వర్షం పడేటప్పుడు మనకెంత ఇంపార్టెంటో నీళ్ళు, వర్షం నీళ్ళు మొక్కలకు కూడా అంతే ఇంపార్టెంట్. చాలా హెల్దీగా పెరుగుతాయి. అవుట్డోర్లో ఉన్న మొక్కలు ఎలాగో వర్షం నీళ్ళకి తడుస్తాయి, ఇండోర్లో ఉన్న మొక్కలు తడవవు కదా. సో ఆ పనిలో అయితే నేను బిజీగా ఉంటాను. మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు హెల్దీగా ఉండడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాను. వాటిలో మెయిన్గా వర్షం నీళ్ళు చాలా బలం మొక్కలకి. సో లోపల ఎలాగో వర్షం పడదు కాబట్టి సో నేనే వాటిని తీసుకెళ్ళి వర్షం నీళ్ళలో పెట్టేస్తూ ఉంటాను. నార్మల్గా హ్యాంగింగ్ పార్ట్స్లో ఉన్నవి లైట్గా పడుతూ ఉంటాయి. పెద్ద వర్షం అయితే కొంచెం లైట్ వర్షం అనుకోండి లోపలికి పడవన్నమాట. అందుకని ఫస్ట్ అయితే వాటిని తడపడం ఈజీ కదా, సో ఇలా వర్షంలో పెట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి వర్షం పెద్దగా వచ్చినప్పుడు గాలి కూడా వస్తుంది కదా, ఆ టైంలో ఇలా ఎడ్జ్కి పెట్టేస్తూ ఉంటాను. గాలికి ఆ వర్షం నీళ్ళు చెట్ల మీద పడతాయని చెప్పేసి మొక్కలన్నీ ఆ లైన్లో పెట్టేస్తాను. కానీ ఈరోజైతే గాలి రావట్లేదు, ఓన్లీ వర్షమే వస్తుంది. అందుకని చిన్న పాట్స్ ఉంటాయి కదా, వాటినైతే ఇలా వర్షంలో తడపడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడంటే నేను ఎక్కువగా మొక్కలు మెయింటైన్ చేయట్లేదు, కానీ 2 years బ్యాక్ అయితే ఇంకా ఎక్కువ మొక్కలు ఉండేవి. సో పెద్ద కుండీల్లో కూడా తీసుకొచ్చి ఇలా వర్షం నీళ్ళలో పెడుతూ ఉండేదాన్ని. ఒకవేళ అవి మొయ్యలేనప్పుడు ఒక మగ్గుతో నీళ్లు పట్టేసి మిగతా వాటన్నిటికి కూడా మొయ్యలేని వాటికి తీసుకొచ్చి ఆ నీళ్లు పోసేదాన్ని. ఇక్కడ చూపిస్తాను కదా రెయిన్ లిల్లీస్, వర్షం నీళ్ళకి పూలు వచ్చేస్తాయి అనమాట. అందుకని వీటిని తడిపేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా బటర్ఫ్లై ప్లాంట్, ఇదైతే ఇండోర్ ప్లాంట్, అలానే అవుట్డోర్లో కూడా ఉంటుంది. అయితే ఈవినింగ్ వచ్చేసరికి ఆకులు అనేవి నిద్రపోతాయి అన్నమాట. సో అందుకని వాలిపోయి ఉన్నాయి. అర్లీ మార్నింగ్ అనుకోండి ఫ్రెష్గా ఇలా లేచి హెల్దీగా కనిపిస్తాయి. ఇక్కడైతే జిజీ ప్లాంట్ని అయితే తడుపుతున్నాను. యాక్చువల్గా ఇది పెద్ద పాట్లో ఉంటుంది, చాలా బుషీగా ఉంటుంది, అది చాలా బరువు కూడా ఉంటుంది అనమాట. సో అందుకని వాటిని చిన్న పార్టీషన్స్ చేసి ఒక 2 పాట్లలో వేశాను, వాటిని అయితే తడుపుతున్నాను. బుద్ధ స్టాచ్యూ దగ్గర పెట్టుకున్నాను కదా కలాతియా, బ్రౌన్ కలర్ లీవ్స్, మధ్యలో పింక్ షేడ్ వస్తుంది. ఈ ఆకులు తడవక ముందేమో డల్గా ఉన్నాయి, వన్స్ తడిపిన తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయో కదా.
ఇక్కడ బుషీగా కనిపిస్తున్న మనీ ప్లాంట్ని అయితే తడుపుతున్నాను. ఇది యాక్చువల్గా కిచెన్లో పెట్టుకుంటాను. సో ఈ మధ్య కొంచెం ఎండ తగలాలని చెప్పేసి తీసుకొచ్చి ఇలా ఇంటి ముందు హ్యాంగ్ చేశాను. వర్షం నీళ్ళల్లో తడవడం వల్ల ఇంకా హెల్తీగా వచ్చేస్తాయి. మనీ ప్లాంట్స్కి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. జస్ట్ లైటింగ్, డే లైటింగ్ కనిపిస్తే చాలు మొక్క అనేది హెల్తీగా వచ్చేస్తుంది. సో మొక్కలు పెంచుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇండోర్ ప్లాంట్స్లో ఈ మనీ ప్లాంట్ని అయితే పెంచుకోవచ్చు. ఒకవేళ ఎండలో పెట్టుకున్నామనుకోండి, ఆకులు అనేవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మొక్క హెల్తీగా ఇలా గ్రీనరీగా కనిపించాలంటే ఇండోర్లో పెంచుకుంటే అలా వచ్చేస్తుంది. ఎండ ఎక్కువైందనుకోండి, ఆకు చివర్లా మాడిపోతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న టర్టిల్ వైన్ నాకు చాలా ఇష్టం. యూస్ అండ్ త్రో బాటిల్లో పెట్టాను. అంటే కూల్ డ్రింక్ బాటిల్ పై పార్ట్ కట్ చేసి జస్ట్ ఒక చిన్న మొక్క పడి ఆటోమేటిక్గా అదే మొలిసింది. యాక్చువల్గా ఆ బాటిల్లో వేరే మొక్క పెడదామని పైకి తీసుకెళ్ళి పెట్టాను. మట్టి పోసి అలానే పెట్టేశాను. నేను ఇంకా పనిలో పడి మర్చిపోయాను అనమాట ఆ బాటిల్లో పెట్టడం. సో దానిలో ఒక చిన్న ఆకు పడి ఇలా బుషీగా వచ్చేసింది. అయితే టెర్రస్ మీద పెట్టాను కదా, ఇంత బుషీగా రావడానికి నాకు 1 year పట్టిందనుకోండి. ఈ టర్టిల్ వైన్ ఇండోర్లో పెంచుకోవడానికి కనీసం మీడియం సన్లైట్ అయితే కావాలి. అంటే ఒక 2-3 hours అయినా సన్లైట్ ఉంటే బాగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను తడిపేది మనీ ప్లాంట్లో వెరిగేటెడ్ వెరైటీ అనమాట. సో మనీ ప్లాంట్ అంటే మార్బుల్ వెరైటీ, మార్బుల్ మనీ ప్లాంట్ అంటారు. ఆకుల మీద మచ్చలు మచ్చలుగా కనిపిస్తూ ఉంటాయి. లైట్గా గ్రీనిష్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. సో ఇంకొక మనీ ప్లాంట్ నా దగ్గర ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి. చిన్న పాట్ కనిపించిందంటే చాలు ఇలా మనీ ప్లాంట్స్ అయితే పెట్టేస్తాను. సో చాలా బుషీగా హెల్తీగా కనిపిస్తాయి. సో లో మెయింటెనెన్స్ కదా, ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి స్పైడర్ ప్లాంట్, అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అది కూడా అంతే, లో మెయింటెనెన్స్. ఎండ కూడా ప్రత్యేకంగా అవసరం లేదు. సన్లైట్ ఉంటే అంటే డే లైట్ కనిపిస్తే సరిపోతుంది. చాలా బాగా హెల్తీగా గ్రో అవుతుందన్నమాట. ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ఏ మొక్క అయినా సరే కుండీలో పెంచుకునే మొక్కలకి కింద డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో అవి బాగుందనుకోండి, మనం వేసిన నీళ్ళు వేసినట్లు కిందకు వచ్చేసేయాలి. అప్పుడే మొక్క అనేది బాగా ఎదుగుతుంది. ఒకవేళ అలా లేదనుకోండి, అక్కడ నీళ్లు స్టాక్ ఉండిపోయి లోపల వేర్లు కుళ్ళిపోతాయి అన్నమాట. అలానే మనం కుండీలో నీళ్లు వేసేటప్పుడు మాయిశ్చర్గా ఉంది అంటే నీళ్లు వేయకుండా ఉండడమే బెస్ట్. సో డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నీళ్ళు అనేవి యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా మన చుట్టూ పచ్చగా ఉన్న మొక్కలు చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పాలంటే ఏదో తెలియని ఎనర్జీ నాలో వచ్చేస్తుంది. సో అందుకని నా చుట్టూ ఇలా అందమైన మొక్కలు పచ్చగా కనిపిస్తూ ఉండాలని ఇలా ప్లాన్ చేసుకుంటాను. నేను పెంచుకునే ఈ హ్యాపీనెస్ని మీకు చూపించాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇలా మొక్కల గురించి చెప్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా ఎక్కువ చెప్పినా బోర్ కొట్టేస్తుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో నేను షేర్ చేస్తున్న ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే నా మొక్కలు ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నా నోటిఫికేషన్ పొందడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.